నమస్తే. వీటీవీ ప్రైమ్‌కి స్వాగతం. తెలంగాణ కాంగ్రెస్‌లో జరుగుతున్నటువంటి పంచాయతీ ఇప్పుడు హైకమాండ్‌కి చేరింది అనేది విశ్వసనీయ వర్గాల ద్వారా మనకు తెలుస్తుంది. అంటే భట్టి విక్రమార్క మీద ఎవరు మట్టి చల్లేటువంటి ప్రయత్నం చేశారు మీడియా ముసుగులో అనేటువంటిది. అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి యొక్క వ్యక్తిత్వ హననానికి ఎందుకు ప్రయత్నాలు చేశారు? ఎందుకు అల్లరి చేయాలనుకున్నారు? నిజానికి వీళ్ళిద్దరూ కూడా భట్టి విక్రమార్క చెప్పినట్టుగా గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా అనేక సార్లు మేమిద్దరం కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు అనేది వాళ్ళ స్థాయిలో వాళ్ళు వివిధ సందర్భాల్లో చెప్పుకున్నటువంటి మాట. సో వీళ్ళిద్దరూ కూడా కాంగ్రెస్ రూట్సే వీళ్ళిద్దరివి కూడా. రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి కేసు మాత్రం వేరే. అలాంటి పరిస్థితుల్లో భట్టి విక్రమార్క పట్ల కాంగ్రెస్ హైకమాండ్ కి చాలా ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉంది. స్టాంచ్ లాయల్ పర్సన్. తర్వాత నియోజకవర్గ స్థాయిలో, క్షేత్ర స్థాయిలో కూడా ప్రజాభిమానం ఉన్నటువంటి దళిత లీడర్ అనేది సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి ప్రత్యేకమైన అభిమానం ఉంది. ఒక దశలో చీఫ్ మినిస్టర్ గా కూడా చేస్తే ఎలా ఉంటుందని కూడా ఆలోచించిన పరిస్థితి. డైనమిక్స్ మారటం, కేసీఆర్ లాంటి వ్యక్తితో ఒక గట్టిగా ఢీకొనగలిగి నిలబడగలిగిన స్థాయిని కాంగ్రెస్ అధికారంలోకి తెచ్చినటువంటి వ్యక్తిగా రేవంత్ రెడ్డికి పట్టం కట్టారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఒక స్ట్రాంచ్ బాండింగ్ అనేది హైకమాండ్ తో ఏర్పరచుకున్న సంగతి తెలిసింది. దానికి మనం వివరాలేమి చెప్పాల్సిన అవసరం లేదు. అధికారంలో ఉన్నటువంటి సీఎం హైకమాండ్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చేస్తారనేది తెలిసిన సంగతి. అలాంటిది ఇవాళ కాంగ్రెస్ హైకమాండ్ ఉన్న అతిపెద్ద రాష్ట్రాలుగా చెప్పుకోవాల్సినవి రెండే. చూసుకున్నట్లయితే అటు చూస్తేనేమో కర్ణాటక, ఇటు తెలంగాణ. ఈ రెండు రాష్ట్రాలు. ఈ రెండు రాష్ట్రాల్లో ఒక పై స్థాయిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి కనుక లేదు, అక్కడ చూసుకున్నట్లయితే సిద్ధరామయ్యకి, శివకుమార్కి ఏవైనా డిఫరెన్సెస్ అనేది వస్తే ఆ సమస్యల్ని పరిష్కరించేటువంటి స్థితిలో, అంటే కమాండ్ చేసి వాటిల్ని పరిష్కరించే దశలో అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ లేదు. దాని ఫలితమే కర్ణాటకలో ఇచ్చిన మాటను కూడా కాదని చెప్పని నేనే కంటిన్యూ అవుతానని సిద్ధరామయ్య మొండికేస్తున్నప్పటికీ కూడా కాంగ్రెస్ దిక్కుతోచని స్థితిలో అక్కడ ఉన్నటువంటి స్థితి, తర్వాత వాళ్ళని ఎలా బుజ్జగించాలో తెలియనటువంటి పరిస్థితిలో ఉంది. అయితే ఇక్కడ నిజానికి ఏంటంటే భట్టి విక్రమార్క గాని, రేవంత్ రెడ్డి గాని ఇద్దరు కూడా మిగతా మంత్రులు సైతం చాలా అసలు ఆశ్చర్యం అనమాట. కాంగ్రెస్ పార్టీ ఇంతకాలం అధికారంలో ఉంటూ ఎలాంటి గొడవలు, ఇంటర్నల్ గొడవలు, ముఠాలు మఠాలు లేకుండా వాళ్ళు పరిపాలన సాగిస్తున్నారనేది చాలా ఖచ్చితంగా ఒక ప్రత్యేకమైనటువంటి విశేషంగానే చెప్పుకోవాలి. అలాంటి పరిస్థితుల్లో ఎలాంటి అరమరికలు ఇంటర్నల్ గా ఉన్నప్పటికీ కూడా బయటకు ఎక్కడా కూడా అలాంటివి ఏమీ కనిపించకుండా ఇద్దరు సఖ్యతతో పనిచేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఆ పాలల్లో ఒక విషబిందువు వేసినట్టుగా ఏబిఎన్ రాధాకృష్ణ ఒక చిన్న కెలుకుడు కెలికాడు. ఈ కెలికిన కెలుకుడికి గట్టిగా భట్టి సమాధానం చెప్పాడు. రేవంత్ రెడ్డి కూడా చాలా ఇబ్బందికరంగా ఇబ్బంది పడి తను కూడా గట్టిగానే ఖమ్మం సభలో ఒక వార్నింగ్ టైప్ లోనే ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ వ్యవహారం అంతా కూడా క్షణాల్లో, గతంలో అంటే రోజులు పట్టేది కానీ ఇప్పుడు మీడియా అంతా విస్తృతం అయిపోయిన తర్వాత క్షణాల్లో ఇదంతా కూడా ఢిల్లీ హైకమాండ్ గా చేరింది. దాని మీద ఆరా తీశారు. ఆ వివరాలు ఏంటనేది రాహుల్ గాంధీ ప్రత్యేకంగా కనుక్కున్నట్టుగా తెలిసింది. తర్వాత భట్టి పెట్టినటువంటి మీడియా కూడా ఆయన ట్రాన్స్లేట్ చేయించుకుని విన్నాడనేది కూడా మనకి తెలియవస్తున్నటువంటి సమాచారం. సో దీని మీద వాళ్ళు చూసి చూడటం, ఎందుకంటే అదే వాళ్ళకి పెద్ద ఇష్యూ ఏం అవలేదు, కానీ దాన్ని ఏ విధంగా వీళ్ళు దాన్ని ఆదిలోని దాన్ని తుంచేయాలనేది చేస్తారనేది అయితే ఆసక్తికరమైనటువంటి మాట. దీని మీద ప్రత్యేకంగా రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా తన వ్యూ ఏంటనేది కూడా తెలుసుకుంటారని, తర్వాత అతి త్వరలోనే భట్టి కూడా ఢిల్లీ వెళ్లేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయనేటువంటిది ఢిల్లీ వర్గాలు చెప్తారన్నమాట. ఏం తీసుకున్న నిర్ణయం కాదు. అయితే రాధాకృష్ణతో నేను తేల్చుకుంటానని చెప్పని భట్టి చెప్పాడు. మిగతా విషయాలన్నీ కూడా నేను రాధాకృష్ణ తేల్చుకోవటం అంటే ఏ విధంగా తేల్చుకుంటాడు అనేది కూడా ఇక్కడ మొత్తం ఆసక్తికరంగా ఎదురుస్తుంది. ఎందుకంటే జనరల్ గా ఏంటంటే భట్టి వివాదాస్పద వ్యక్తి అయితే కాదు. రాజకీయాల్లో 4 దశాబ్దాలుగా ఉన్న వివాదాస్పద వ్యక్తి కాదు. కానీ ఇప్పుడు ఒక వివాదం తన యొక్క ఉనికికే, తన ఎగ్జిస్టెన్స్ కే సవాలుగా మారిన పరిస్థితుల్లో తను ఏం చేస్తాడు, హైకమాండ్ ఏం సూచనలు ఇస్తుంది అనేది కూడా మనం వేచి